వెంకటగిరిలో టీడీపీ రా కదలిరా బహిరంగ సభలో సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీనియర్లను సీఎం జగన్ గౌరవించరని, వైసీపీకి 82 రోజులే మిగిలి ఉందంటూ కౌంట్ డౌన్ ప్రారంభమైంది అన్నారు. ప్రతి ఒక్కరికి ఒకటే వజ్రాయుధమని, ఓటే వజ్రాయుధమని, జగన్ పోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఒకసారి మీరు ఆలోచించండి. సభలో తిరుమల భక్తుల కోసం 630 కోట్లతో నేను గరుడ వారధి తీసుకొచ్చా. జగన్ గంజాయి తెచ్చాడు. మన టెంపుల్ సిటీని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక టెంపుల్ సిటీగా ప్రమోట్ చేసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలంటే జగన్ దొంగ ఓట్ల సంస్కృతి తీసుకొచ్చాడు తిరుపతిలో. ఈ రోజే మీరు చూస్తున్నారు ఏం జరిగిందో, అవి కూడా చెప్తాను. మనం ఉక్కు పాదంతో ఎర్ర చందనాన్ని అణిచివేసి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నా మీద పెద్ద దాడి కూడా జరిగింది, అవి కూడా చెప్తాను. ఇంకో పక్క ఈరోజు సాక్షాత్తు స్మగ్లర్కే చిత్తూరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చేశారు. గొప్పోళ్ళగా తమ్ముళ్ళు, ఇంకా మీ అందరికి ఎవరికైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పరిస్థితికి వచ్చాడు. నేను ఆ రోజు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఒప్పందాలు చేసి ఇతను నిరుద్యోగులు 24% చేసి దేశంలో అందరికంటే వెనకాలండే పరిస్థితి తీసుకొచ్చాడు. నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళని, ఏం తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఉద్యోగాలు వచ్చాయా? ఏం చెప్పాడు ఆ రోజు? చెప్పిన మాట పైన నిలబడ్డాడా అని అడుగుతున్నా.